తెలంగాణ అంతటా రేషన్ షాపులల్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదా. అయితే ఆడాడ కొంతమంది ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని లొల్లి పెడుతుర్రట. నీళ్ళల్లో వేయంగానే మీదికి తేలుతున్నాయి, పెంక మీద కాలుస్తే అంత కమర్వాసన వస్తున్నాయి అనే ఎక్స్పెరిమెంట్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలకు ఇడుస్తుర్రు. మరి నిజంగానే ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారా ఎట్లా సర్కారోళ్ళు? ఆ ముచ్చటేందో అరుచుకొని వద్దాం పారి. ఇగో పులి అంటే అగో తోకానట్టే ఉంటది కదా కొంతమంది కథ. ఇగో రేషన్ షాపులలో ప్లాస్టిక్ బియ్యం కల్పిస్తున్నారని చెప్పి తెలిసి తెలియక పంచాదులు పెట్టుకుంటున్నారట జనాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఒక ఆయనకు ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయని ఎట్లా చెప్తుండో చూడు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేరే వరకు షేర్ చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ బియ్యం ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యంలో ఈ ప్లాస్టిక్ బియ్యంని కలిపి ఈ బియ్యం ఇస్తున్నారు. ఇగో ఈ ప్లాస్టిక్ని మేము ఇప్పుడు ఈ పెంక మీద వేసి ఇన్నరా తెలంగాణ సర్కారు వాళ్ళు ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు, ఈ వీడియో గవర్నమెంట్కు చేరేదాకా షేర్ చేయండి ఫ్రెండ్స్ అనుకుంటా సోషల్ మీడియాలో పెడుతున్నారు గిట్లా. అయితే అసలు కథ ఏంటంటే అవి వాళ్ళు అనుకున్నట్టు ప్లాస్టిక్ బియ్యం కావు. మామూలు బియ్యం కంటే ఇంకా 10 ఎక్కువ బలం ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్ అట. అంటే ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, జింక్ అసంటి రకరకాల విటమిన్లు, మినరల్స్ కలిసి ఉంటాయట. మామూలు బియ్యంలో గిన్ని గింజలు ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుకొని తింటే పెయ్యికి మస్తు తాకత్ వస్తుందట. 50 కిలోలకు అర్ధ కిలోని కలుపుతారట ఈ బియ్యాన్ని, ఎక్కువ కూడా కలపరు. పసిపిల్లలకు, బాలింతలకు, కడుపుతోటున్న ఆడులకు, పెయ్యిల బలం తక్కువ ఉన్న వాళ్ళకు చాలా మంచిగా బలం ఇస్తాయట. ఇక ఆ సంగతి తెలియక ఇవి ప్లాస్టిక్ బియ్యమే అనుకుంటున్నారు జనాలు. కాబట్టి చెప్పగల ముచ్చట ఏంటంటే సన్న బియ్యంలో కలిసేటి ప్లాస్టిక్ బియ్యం కావు, పెయ్యికి మంచి బలాన్ని ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్ అన్నట్టు. అయినా ప్లాస్టిక్ బియ్యం ఇవ్వాలంటే కిలో ప్లాస్టిక్ బియ్యం కంటే ఎక్కువ రేటు పడుతుందా? అసలు ప్లాస్టిక్ బియ్యాన్ని జనాల కోసం ఎక్స్ట్రా పైసలు ఖర్చు పెట్టి తయారు చేసి ఇస్తుండొచ్చునా తెలియని ముచ్చట కాకుంటే. కానీ నిజం గల్మ దాటే లోపల అబద్ధం ఊరు చుట్టొస్తుంది అన్నట్టు ఇటువంటి పుకార్లు అయితే దబ్బున చికార్లు ఎత్తుంటాయి మన తాన. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యంలో ఈ ప్లాస్టిక్ బియ్యంని కలిపి ఈ బియ్యం ఇస్తున్నారు. ఇగో ఈ ప్లాస్టిక్ని మేము ఇప్పుడు ఈ పెంక మీద వేసి